ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తూర్పు చాళుక్య రాజుల యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం గురించి నేర్చుకుందాము. మరి తూర్పు చాళుక్య రాజుల యొక్క పరిపాలన అనేది బాదామి చాళుక్య రాజుల యొక్క పరిపాలనా విధంగానే ఉందన్నమాట. ఎందుకోసం అంటే బాదామి చాళుక్యుల దగ్గర నుంచే మనకు తూర్పు చాళుక్య రాజ్యం అనేది రావడం జరిగింది. కాబట్టి బాదామి చాళుక్యుల యొక్క పరిపాలనా విధానాన్ని మనకు తూర్పు చాళుక్య రాజులు అనుసరించడం జరిగిందనమాట. రాజు అనేవాడు ఎప్పుడైనా కానీ నిరంకుశుడుగా ఉంటాడు. రాజ్యపాలన అనేది రాజు తర్వాత పెద్ద కుమారుడికి ఇచ్చేవాళ్ళు. మరి తూర్పు చాళుక్యుల రాజుల కాలంలో పరిపాలన అనేది అష్టాదశ తీర్థుల ద్వారా జరిగేది. అష్టాదశ తీర్థుల గురించి మనము వెరీ ఫస్ట్ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. తీర్థులు అంటే ఎవరో కాదు, మంత్రిమండలిని తీర్థులు అంటారు. వీళ్ళనే అధికారులను కూడా అంటారనమాట. మరి అష్టాదశ తీర్థులు అంటే 18 మంది అధికారుల ద్వారా పరిపాలన అనేది ఆ కాలంలో జరిగేదన్నమాట. అలాగే వారగోష్ఠి ద్వారా సభా సమావేశాలు ఆ కాలంలో నిర్వహించేవాళ్ళు. రాజుకి పరిపాలనలో సహాయపడడానికి ఆ కాలంలో యువరాజు ఉండేవాడు. యువరాజుని ఆ కాలంలో ఉపరాజు అని కూడా పిలిచేవాళ్ళు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మంత్రిమండలిని తీర్థులని అంటారని, తీర్థుల్లో ముఖ్యమైనటువంటి అధికారిగా సమాహర్తని ఆ కాలంలో పిలిచేవాళ్ళు. సమాహర్త అంటే సమూహంగా వచ్చి పన్నులు వసూలు చేసేవాడని ద వెరీ ఫస్ట్ వీడియోలో మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఆ కాలంలో ముఖ్యమైనటువంటి తీర్థుడు సమాహర్త అనమాట. రాజరాజ నరేంద్రుని కాలంలో నందంపూడి శాసనం వేయబడింది. ఈ నందంపూడి శాసనంలో పంచప్రధానాల గురించి పేర్కొనడం జరిగింది. మరి పంచప్రధానాలు ఎవరంటే యువరాజు, మంత్రి, పురోహితుడు, సేనాధిపతి, దేవారిక అనేటువంటి 5 మంది సభ్యుల్ని పంచప్రధానాలుగా నందంపూడి శాసనంలో పేర్కొనడం జరిగింది. అలాగే రెండవ అమ్మరాజు మచిలీపట్నంలో వేయించినటువంటి శాసనంలో ద్వాదశ స్థానాధిపతుల గురించి పేర్కొనడం జరిగింది. అంటే రెండవ అమ్మరాజు కాలంలో ద్వాదశ స్థానాధిపతులు పరిపాలన చేసేవాళ్ళని మనకు అర్థం అవుతుంది. తర్వాత తూర్పు చాళుక్యుల కాలంలో బృహత్తర నియోగుల యొక్క ప్రస్తావన కూడా ఉంది. బృహత్తర నియోగులు అంటే ఒక 72 మంది రాజ ఉద్యోగుల్ని బృహత్తర నియోగులు అంటారు. ఈ బృహత్తర నియోగుల మీద ఉండేటువంటి అధికారిని నియోగాధికృతుడు అని కూడా పిలుస్తారనమాట. ఈ నియోగాధికృతుని యొక్క సమక్షంలోనే రాజులు ఎవరికైనా భూదానాలు చేయాల్సి వస్తే ఈ నియోగాధికృతుల యొక్క సమక్షంలో భూదానాలు చేసేవారని మనకు చెప్పబడింది. మరి తూర్పు చాళుక్యుల రాజుల కాలంలో రాజ్యాన్ని అనేక రాష్ట్రాలని అనేక విషయాలుగా విభజించడం జరిగింది. మనం విషయానికి అధిపతిగా ఆ కాలంలో నియోగ వల్లభుడు అనేటువంటి వాడు ఉండేవాడు అనమాట. మనకి క్వశ్చన్ రావచ్చు, తూర్పు చాళుక్యుల రాజుల కాలంలో విషయాధిపతిని ఏమని పిలుస్తారు అనే క్వశ్చన్ వస్తే నియోగ వల్లభుడు అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఒకసారి చూద్దాము. ఆ కాలంలో దాదాపుగా 30 నాడులు ఉన్నాయి. వీటిని విషయాలను కూడా అంటారనమాట. వాటిలో కొన్ని ఈజీగా గుర్తుంచుకునేటువంటివి మనం ఒకసారి చూద్దాము. పల్లి రాష్ట్రం అంటే పల్నాడు ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతాన్ని పల్లి రాష్ట్రం అని పిలిచేవాళ్ళు. మరి పిష్టపురం అంటే ఈనాడు ఉన్నటువంటి పిఠాపురం ప్రాంతాన్ని ఆ కాలంలో పిష్టపురం అని పిలిచేవాళ్ళు అనమాట. ఇది పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గం కదా పిఠాపురం. ఆ కాలంలో దీన్ని పిష్టపుర విషయం అని పిలిచేవాళ్ళు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మనకు తెలుసు. అంటే ఇది విశాఖపట్నం విజయనగరం మధ్యలో ఉంది. సో ఆ కాలంలో ఆ ప్రాంతాన్ని భోగాపుర విషయం అని పిలిచేవాళ్ళు. మరి తూర్పు చాళుక్య రాజుల యొక్క రాజధాని అనేటువంటి వేంగి అనేటువంటిది ఎక్కడ ఉందో చూద్దాము. వేంగి విషయం అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెదవేగి అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి విషయము. ఓకే, ఈ విధంగా అనేక రాష్ట్రాలు ఉన్నాయన్నమాట తూర్పు చాళుక్య రాజుల కాలంలో. మరి రాజ్యాన్ని అనేక రాష్ట్రాలు, నాడులుగా, తర్వాత విషయాలని అనేక గ్రామాలుగా విభజించారని మనం నేర్చుకోవడం జరిగింది. అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి పాలనా వ్యవస్థ ఏంటంటే గ్రామం అని. ఈ గ్రామానికి అధికారిగా గ్రామయ్యక లేదా గ్రామని లేదా ఊర్గపుండ అనేటువంటి ఒక అధికారిని ఆ కాలంలో నియమించేవాళ్ళు. ఇది మనకు బిట్గా రావడానికి అవకాశం ఉంది. గ్రామాధికారిని ఏమని పిలిచేవాళ్ళంటే గ్రామేయక లేదా గ్రామని లేదా ఊర్గపుండ అని మనం నేర్చుకోవాలి. అలాగే గ్రామంలో పన్నులు వసూలు చేసేటువంటి అధికారిని తూర్పు చాళుక్య రాజుల కాలంలో ఏమని పిలిచేవాళ్ళు అనేటువంటి క్వశ్చన్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఆన్సరు మన్నేయులు అంటే పన్ను వసూలు చేసే వాళ్ళని మన్నేయులు అంటారు. దీన్ని పన్నేయులు అని గుర్తించుకోండి. అప్పుడు మన్నేయులు అంటే గ్రామంలో పన్ను వసూలు చేసేవాడని మనకు అర్థమవుతుంది. తర్వాత మొదటి అమరాజు చీపురు తామ్ర శాసనాన్ని వేయించాడనమాట. ఈ చీపురు తామ్ర శాసనంలో ముమికీల్ అనేటువంటి ఒక గ్రామాన్ని నియమించి ఆ గ్రామానికి ఏమని చెప్పడం జరిగిందంటే
ఆ గ్రామాన్ని ఓన్లీ 8 గద్వానకాలు పన్నుగా సమర్పిస్తే చాలు, మిగిలింది అతను చిల్లర పన్నులు అతను కట్టాల్సిన అవసరం లేదని మొదటి అమ్మరాజు చీపురు తామ్ర శాసనంలో పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, ఇది కొంచెం ఇంపార్టెంట్. మొదటి అమ్మరాజు వేయించినటువంటి చీపురు తామ్ర శాసనంలో ముమికిలి అనేటువంటి గ్రామానికి సంబంధించి ఒక గ్రామాన్ని గురించి ప్రస్తావన ఉంది. దీంట్లో ముమికిలి అనే గ్రామానికి చెందినటువంటి గ్రామాధికారి గ్రామాన్ని 8 గద్వానకాలు చెల్లిస్తే సరిపోతుంది అనేటువంటి విషయం గురించి మొదటి అమ్మరాజు వేయించినటువంటి చీపురు తామ్ర శాసనం తెలుపుతుందన్నమాట. ఇది మనకి రావడానికి అవకాశం ఉంటుంది. మరి గ్రామంలో ఏమన్నా తగువులు వస్తే పంచవర అంటే ఏంటంటే గ్రామసభ ద్వారా పరిష్కరించేవాళ్ళంట ఆ కాలంలో. మరి న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, దేన్ని ఆధారంగా చేసుకొని శిక్షలు విధించేవాళ్ళంటే యజ్ఞవల్క స్మృతిని ఆధారంగా చేసుకొని ఆ కాలంలో శిక్షలు విధించేవాళ్ళని, న్యాయశాఖకు అధిపతిగా ధర్మాధ్యక్షుడు ఉండేవాడని మనకు తెలియజేస్తుంది. మరి ఆ కాలంలో ఎలాంటి శిక్షలు విధించేవారు అనేటువంటి దాని గురించి మనకు కొరివి శాసనం కానీ ప్రభుదూరు శాసనం కానీ తెలుపుతున్నాయి అన్నమాట. కొరివి శాసనంలో నేర స్వభావం బట్టి, నేరం చేసిన దాన్ని బట్టి ఎలాంటి శిక్ష విధించే దాని గురించి మనకు కొరివి శాసనం అనేది తెలుపుతుంది. అలాగే ప్రభుదూరు శాసనం కూడా శిక్షలు ఏ విధంగా అమలుపరిచే వాళ్ళు ప్రభుదూరు శాసనం అనేది తెలుపుతుంది. మరి గ్రామాల్లో న్యాయ నిర్వహణ అనేది గ్రామ సభల ద్వారా విచారించి తీర్పు ఇచ్చేవాడు అనమాట. మనము పరిపాలనలకి చివరి యూనిట్ గ్రామం అని, గ్రామానికి అధిపతి గ్రామని అని. మరి గ్రామంలో ఏదైనా కేసులు వస్తే ఆ కేసుల్ని గ్రామ సభ పెట్టి విచారించేవాడని మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత గ్రామ సభకు సంబంధించినటువంటి ఆధారము 2వ చాళుక్య భీముడు వేయించినటువంటి మచిలీపట్నం శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఆ కాలంలో గ్రామ సభలు నిర్వహించాడని, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మనకు 2వ చాళుక్య భీముడు వేయించినటువంటి మచిలీపట్నం శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఓకేనా. తర్వాత ఈ కాలంలో ఇచ్చినటువంటి తీర్పుల్ని ఏమంటారంటే తీర్పుల్ని జయపత్రాలని పిలిచేవాళ్ళు. ఇది మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. తూర్పు చాళుక్య రాజుల కాలంలో మరి తీర్పులు ఇచ్చినటువంటి ఆ పత్రాలను ఏమని పిలిచేవాళ్ళంటే జయపత్రాలు అని పిలిచేవాళ్ళు అనమాట. వీటి మీద రాజముద్రికలు ముద్రించేవాళ్ళు జయపత్రాల మీద. ఓకే, ఇది ఇంపార్టెంట్. తర్వాత ప్రాడ్వివాకులు దేనికి సంబంధించిన వాళ్ళు అనేటువంటి క్వశ్చన్ కూడా మనకి రావచ్చు. ప్రాడ్వివాకులు అనేటువంటి వాళ్ళు తూర్పు చాళుక్య రాజుల కాలంలో న్యాయాధికారులుగా వీళ్ళు వ్యవహరించే వాళ్ళు. ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి మధ్య పొలిమేరకు సంబంధించినటువంటి ఏదైనా తగాదాలు ఏర్పడితే ఈ ప్రాడ్వివాకులు కలగజేసుకొని ఆ తగాదాలు పరిష్కరించే వాళ్ళు అని మనకు తెలుస్తుంది. ప్రాడ్వివాకులు మనకి ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోవాలి. గ్రామ తలారి, గ్రామంలో గ్రామానికి అధిపతి గ్రామాన్ని అని నేర్చుకోవడం జరిగింది. మరి గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేటువంటి వాడు ఎవడంటే గ్రామ తలారి గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేవాడు అనమాట. ఆ కాలంలో ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే అచ్చు కావాలి పద్ధతి అనేది ఆ కాలంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ అచ్చు కావాలి పద్ధతిలో ఏంటంటే గ్రామ తలారి ఒకవేళ ఫెయిల్ అయ్యి ఆ గ్రామంలో ఏదన్నా దొంగతనం జరిగితే ఆ గ్రామ తలారి దొంగతనం ఎంత జరిగిందో దానికి సరిపోయేంత సొమ్ము దొంగతనం జరిగినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేదన్నమాట. దీన్ని అచ్చు కావాలి పద్ధతి అంటారు. అంటే ఆ కాలంలో గ్రామ తలారి ఎంత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, గ్రామ తలారి ఆ కాలంలో గ్రామ రక్షణ బాధ్యత తీసుకునేవాడు అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. సైనిక వ్యవస్థకు వస్తే ఆ కాలంలో సైన్యాన్ని నిర్వహించడానికి పడమేరి పన్ను అలాగే సంద్రి విగ్రహ పన్నుల్ని ఆ కాలంలో విధించే వాళ్ళని మనకు చెప్పడం జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్, రావడానికి అవకాశం ఉంటుంది. మనం వడవాలే పన్ను గురించి నేర్చుకున్నాము. వడవాలే పన్ను తర్వాత సంధి విగ్రహ పన్ను గురించి మొదటి వీడియోలో నేర్చుకున్నాం. అవే ఇవి. ఓకే, తర్వాత ఆ కాలంలో సైన్యానికి జీతాలు నగదుగా ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే క్యాష్ రూపంలో ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆ కాలంలో దీన్ని ఏమంటారంటే ఈ జీతాన్ని జీతపురాలు అని వాళ్ళు ఆ కాలంలో పిలిచేవాళ్ళు అనమాట. మరి రాజ్యం నడవడానికి ఆధారం ఏంటంటే భూమి శిస్తుని వ్యవసాయ భూముల మీద వాళ్ళు విధించేవాళ్ళు అనమాట. ఆ కాలంలో భూమి శిస్తు ఎంత ఉందంటే 1/6 వంతు ఉండేదన్నమాట తూర్పు చాళుక్య రాజుల కాలంలో. ఈ భూమి శిస్తుని ఆ కాలంలో కోరు అని కూడా పిలిచేవాళ్ళు. భూమి శిస్తుని ఏమని పిలిచేవాళ్ళు? కోరు అని పిలిచేవాళ్ళు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. తర్వాత రాజుకు చెల్లించాల్సినటువంటి పన్నునే ఏమంటారంటే సిద్ధాయము లేదా అరిపన్ను లేదా కోరు అని పిలిచేవాళ్ళు అనమాట. సిద్ధాయము, అరిపన్ను, కోరు ఇవన్నీ రాజుకు చెల్లించాల్సినటువంటి పన్నులు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎగ్జామ్కి రావడానికి అవకాశం ఉంది. ఓకే, తర్వాత సుంకాన్ని వసూలు చేసేటువంటి అధికారి గురించి మనం ఎంతమంది నేర్చుకున్నామో మన్నేయులు అని.
సో దాని గురించి ఉందన్నమాట. ఆ కాలంలో పండించినటువంటి ముఖ్యమైనటువంటి పంటలు వరి, జొన్న, సజ్జ, నువ్వులు, రాగులు, కందులు, పెసలు. ఇవి ఈ కాలంలో కూడా మనం పండిస్తున్నాము. వరి, జొన్న, కందులు, పెసర ఆ కాలంలో కూడా ఇవి ముఖ్యమైనటువంటి పంటలు అనమాట. మరి వాణిజ్య పంటలు ఏమున్నాయంటే కొబ్బరి, తమలపాకు, ఇవి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధాన వాణిజ్య పంటలు. అలాగే పప్పు ధాన్యాలని, మామిడిని, చెరకుని, పత్తిని ఆ కాలంలో వాణిజ్య పంటలుగా పండించేవాళ్ళనమాట. ఓకే. మరి కొబ్బరి అనేది శాతవాహనుల కాలంలో ప్రధాన వాణిజ్య పంటగా ఉన్నిందని ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. తమలపాకు అనేది ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన పంటగా ఉందని నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ అడిషనల్గా పప్పు ధాన్యాలు, పత్తి, చెరకు, మామిడి, కాయధాన్యాలు ఆ కాలంలో మరి వాణిజ్య పంటలుగా ఉన్నాయన్నమాట. రాజు ఏదైనా ఒక గ్రామాన్ని దానం చేయాల్సి వస్తే నియోగాధికృతుని సమక్షంలో దానం చేసేవాడని నేర్చుకోవడం జరిగింది. మరి ఆ గ్రామాన్ని మరి పన్ను మినహాయింపుతో కూడా దానం చేసేవాళ్ళు అనమాట. ఒక గ్రామాన్ని దానం చేసిన తర్వాత ఆ గ్రామం మీద ఎలాంటి పన్నులు కూడా విధించేవాళ్ళు కాదని, దాని గురించి పూర్తి వివరాలు ఒకవేళ ఒక గ్రామాన్ని పన్ను మినహాయింపుగా ప్రకటిస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు స్పష్టంగా పేర్కొనే వాళ్ళని, ఇలాంటి గ్రామాలని సర్వకార పరిహారపు గ్రామాలుగా ఆ కాలంలో పిలువబడినాయని మనకు అర్థమవుతుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్. మరి ఈ విధంగా పన్నులు లేకుండా దానం చేసినటువంటి గ్రామాలని ఆ కాలంలో ముంబాలి అని పిలిచేవాళ్ళు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ముంబాలి అంటే ఏంటి అని అడగవచ్చు. ముంబాలి అంటే పన్నులు లేని గ్రామం, పన్నులు లేని భూమి. మరి ఆ కాలంలో భూమిని నివర్తనాలు, ఖండికలు రూపంలో కొలిచేవాళ్ళు అనమాట. మనకి శాతవాహనుల కాలం నుంచి నివర్తనాలు అనేది ఉంది. తర్వాత ఖండికలు అనేటువంటివి కూడా తూర్పు చాళుక్యుల కాలంలో భూమిని కొలవడానికి ఉపయోగించేవాళ్ళు. అంటే భూమిని కొలవడానికి యూనిట్గా వాళ్ళు ఆ కాలంలో ఉపయోగించేవాళ్ళు అనమాట. భూమిని కొలవడానికి ఉపయోగించే సాధనాలుగా ముమ్మడి, భీమకోల, రాజరాజ కోల, రాజమాన్ల, జానకోల అనేటువంటి సాధనాలని వీళ్ళు ఉపయోగించేవాళ్ళు అనమాట. తర్వాత వీళ్ళ కాలంలో ఉన్నటువంటి నాణ్యాలు మాడలు, గద్వానాలు, రూకలు, చిన్నము ఇలాంటివి తూర్పు చాళుక్య రాజుల కాలంలో వాళ్ళు ఉపయోగించినటువంటి నాణ్యాలు అనమాట. వీటిలో మాడలు అనేటివి బంగారంతో చేసినటువంటి నాణ్యాలు అయితే, గద్వానాలు, రూకలు అనేటువంటివి వెండితో చేసినటువంటి నాణ్యాలు, చిన్నం అనేది రాగితో చేసినటువంటి నాణ్యాలు. పావులూరి మల్లన్న గురించి ఇంతకుముందు మనం నేర్చుకోవడం జరిగింది. ఈయన గణిత సార సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగిందని, పావులూరి మల్లన్నకు రాజరాజ నరేంద్రుడు నవకండవాడ అనేటువంటి అగ్రహారాన్ని దానం చేశాడని ఆల్రెడీ మనం నేర్చుకోవడం జరిగింది. మరి పావులూరి మల్లన్న తను రచించినటువంటి గ్రంథంలో అంటే నాణాల యొక్క కన్వర్షన్ గురించి చెప్పడం జరిగింది. 4 చిన్నాలు కలిస్తే ఒక మాడ అవుతుందని తను రచించినటువంటి గ్రంథంలో పావులూరి మల్లన్న పేర్కొనడం జరిగింది. ఈ కాలంలో వాణిజ్యం ఏ విధంగా ఉందంటే, ఆ కాలంలో వాణిజ్యం చేసేటువంటి వర్తక సంఘాలని నగరాలు అని పిలిచేవాళ్ళు. మరి నగరం అనేది శ్రేష్ఠి అనేటువంటి ఒక అధ్యక్షుని చేతిలో నడపబడేది అనమాట. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధాన వర్తక కేంద్రం ఏదంటే పెనుగొండ అనేది ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధాన వర్తక కేంద్రం అనమాట. వేంగి రాజ్యంలో మొత్తం వర్తక కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటే 18 ప్రధాన నగరాల్లో వర్తకాలు నడిచేవి అనమాట. వాటిలో ముఖ్యమైనవి విశాఖపట్నము, వేంగి, ఘంటసాల, నిడదవోలు ఇలాంటివి ప్రధాన వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ వర్తక కేంద్రాలను మనం చూసుకున్నట్లయితే అయ్యవోలు వర్తక సంఘం అనేది చాలా ఇంపార్టెంట్ తూర్పు చాళుక్యుల కాలంలో. ఇది కన్నడ ప్రాంతానికి చెందినటువంటి వర్తక సంఘము. అలాగే దేశ విదేశీ పెనుగొండ నగరం అనేటువంటిది కూడా వర్తక సంఘాలుగా ఉన్నాయి. అయ్యవోలు వర్తక సంఘం అనేది కన్నడ ప్రాంతానికి చెందినటువంటిది. పెనుగొండ వర్తక శ్రేణి 18 స్థలాల్లో వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. అంటే చాలా ప్రాంతాల్లో పెనుగొండ వర్తక శ్రేణి బాగా వ్యాపారం చేసిందనమాట. తూర్పు చాళుక్యుల కాలంలో గొప్ప వ్యాపార కేంద్రంగా పెనుగొండ ఆనాడు విలసిల్లింది. ఇది మనకు ఎగ్జామ్లో బిట్ లాగా వచ్చే అవకాశం ఉంది. తూర్పు చాళుక్యుల కాలంలో గొప్ప వ్యాపార కేంద్రం ఏది అనేటువంటి క్వశ్చన్ వస్తే పెనుగొండ ఆన్సరు. నెక్స్ట్, మరి ఈ వ్యాపారాన్ని నిర్వహించేటువంటి వాటిని నగరాలని అంటారని మనం నేర్చుకోవడం జరిగింది. ఈ నగరాలు సొంతంగా సైన్యాన్ని నిర్వహించుకునే వాళ్ళు అనమాట. ఎందుకోసం అంటే సరుకు రవాణా చేసేటువంటి క్రమంలో దొంగలు తమ సరుకుల్ని దొంగలించుకోపోతారనేటువంటి భయంతో వీళ్ళు సొంతంగా సైన్యాన్ని కూడా నిర్వహించుకునే వాళ్ళు అనమాట. తర్వాత త్రిపురాంతకం అంటే ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి త్రిపురాంతకంలో ఒక శాసనం అనేది ఉందన్నమాట. ఆ శాసనంలో నగరంలో ఉన్నటువంటి సభ్యుల గురించి ప్రస్తావన అనేది ఉండిందనమాట. తర్వాత కొన్నిదెన అనేటువంటి ప్రాంతంలో ప్రతి లక్ష్మీవారం అంటే ప్రతి శుక్రవారం సంత జరిగేదని అక్కడ కొన్నిదెలలో లభించినటువంటి శాసనాల నుంచి మనకు తెలుస్తుంది.
తర్వాత పన్నులు వసూలు చేసేటువంటి అధికారులని ఆ కాలంలో సుంకప్రెగ్గడు, కొలగాండ్రు, తీర్పరులు అని పిలిచేవాళ్ళు అనమాట. సుంకప్రెగ్గడ అంటే మనం ఏదైనా వ్యాపార ధాన్యాలను కానీ వ్యాపార వస్తువుల్ని అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ ఈ సుంకప్రెగ్గడు పన్ను వసూలు చేస్తాడనమాట. కొలగాండ్రు అంటే మరి ధాన్యాన్ని కొలిచేటువంటి వ్యక్తిని కొలగాండ్రు అని పిలిచేవాళ్ళు. తీర్పరులు అంటే మరి ఏదైనా ఒక ధాన్యం ఉంటే ఆ ధాన్యం యొక్క క్వాలిటీని బట్టి, నాణ్యతను బట్టి దాని యొక్క పన్ను ఎంత ఉండాలి అని నిర్ణయించేటువంటి వాడిని తీర్పరుడు అని అంటారు. మనకు తీర్పరుడు అంటే ఎవరు అని క్వశ్చన్ రావచ్చు. తీర్పరుడు అంటే నాణ్యతను బట్టి ధాన్యానికి యొక్క పన్నుని వసూలు చేసేటువంటి వాడు తీర్పరుడు అనమాట. తర్వాత సరుకులను చేరవేసేటువంటి ప్రత్యేక వృత్తి వాళ్ళు కూడా తూర్పు చాళుక్య కాలంలో ఉండేవాళ్ళు. వాళ్ళని పెరికలు అని పిలిచేవాళ్ళు. పెరికలు అంటే ఆ కాలంలో గోన సంచుల్ని పెరికలు అని పిలిచేవాళ్ళు అనమాట. మనం గ్రామాల్లో చూసినట్లయితే ధాన్యాలని గోన సంచుల్లో దించుతూ ఉంటారు. ఆ గోన సంచుల్ని ఆ కాలంలో పెరికలు అని పిలిచేవాళ్ళు అనమాట. ఓకేనా. మరి తూర్పు చాళుక్య రాజుల కాలంలో ప్రధానమైనటువంటి ఓడరేవులు ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే విశాఖపట్నం అనేది ఆ కాలంలో ప్రధానమైనటువంటి ఓడరేవుగా ఉంది. మోటుపల్లి కూడా ప్రధానమైన ఓడరేవుగా ఉంది. మరి కాకతీయుల కాలంలో మోటుపల్లి అనేది అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది అనమాట. మోటుపల్లిని తూర్పు చాళుక్య రాజుల కాలంలో దేశీయకొండ పట్టణంగా, విశాఖపట్నాన్ని కులత్తుంగ చోళ పట్టణంగా పిలిచేవాళ్ళు. ఘంటసాలని చోళపాండ్యపురంగా, గండగోపాలపురాన్ని కృష్ణపట్టణంగా పిలిచేవాళ్ళు అనమాట. ఇక్కడ గోపాలపురము, ఇక్కడ కృష్ణ, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఓడరేవు పట్టణాలు ఏమేమో ఎక్కడెక్కడ ఉన్నాయంటే కళింగపట్నంలో ఉన్నింది ఓడరేవు, తర్వాత మచిలీపట్నంలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, ఘంటసాలలో ఉంది, మోటుపల్లిలో ఉంది, చినగంజాంలో ఉంది, కృష్ణపట్నంలో కూడా ఓడరేవు పట్టణాలు తూర్పు చాళుక్య రాజుల కాలంలో ఉన్నాయన్నమాట. మరి ఆ కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉన్నింది. మరి నందంపూడి శాసనంలో తూర్పు చాళుక్య రాజులు తమను తాము చంద్రవంశానికి చెందినటువంటి క్షత్రియులుగా వాళ్ళు పేర్కొన్నారని మనం ఇంతమంది నేర్చుకోవడం జరిగింది. మరి చంద్రవంశ క్షత్రియులు ఎవరంటే తూర్పు చాళుక్యులు, అలాగే విజయనగర రాజుల్ని, అలాగే పాండ్యుల్ని చంద్రవంశ క్షత్రియులుగా పేర్కొంటే, సూర్యవంశ క్షత్రియులుగా చోళరాజుల్ని, గజపతుల్ని పేర్కొంటారనమాట. ఓకేనా. ఇది మనకు బిట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రవంశ క్షత్రియుల్ని, సూర్యవంశ క్షత్రియుల్ని మనకి మ్యాచ్ చేయండి అనేటువంటి ఆప్షన్ వస్తే మనం చంద్రవంశ క్షత్రియులుగా తూర్పు చాళుక్య రాజుల్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉంది. బ్రాహ్మణులకి ముఖ్యమైనటువంటి స్థానం అనేది వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. బ్రాహ్మణులు 4 రకాల అయినటువంటి విధులు నిర్వహించే వాళ్ళు అనమాట. యజ్ఞయాగాదులు నిర్వహించేటువంటి బ్రాహ్మణుల్ని స్తోత్రియ అని, తర్వాత దేవాలయంలో పనిచేసేటువంటి వాళ్ళని వైదికులు అని, తర్వాత రాజ్యపాలనలో రాజుకు సహాయపడేటువంటి అధికారులని నియోగులు అని అనేవారు అనమాట బ్రాహ్మణుల్ని. మరి వైశ్యులు ఆ కాలంలో వ్యాపారం నిర్వహించే వాళ్ళు, వీళ్ళని కోమట్లు అని పిలిచేవాళ్ళు అనమాట. వీళ్ళకి అనేక నగరాలు ఉండేవి. తర్వాత పెనుగొండ అనేది ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధాన వాణిజ్య కేంద్రం అని ఇంతమంది మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఈ కాలంలో చూసుకున్నట్లయితే బౌద్ధ మతం క్షీణదశలో ఉందని ఆల్రెడీ మనం నేర్చుకోవడం జరిగింది. మనకి దీనికి బౌద్ధ మతం యొక్క పరిస్థితి గురించి మనకు హుయాన్ సాంగ్ కూడా తను రచించినటువంటి సియుకి గ్రంథంలో చెప్పడం జరిగింది. ఆ కాలంలో ఉన్నటువంటి బౌద్ధ ఆరామాలని అనేక శైవ క్షేత్రాలుగా మార్చారనమాట. గుంటూరులో ఉన్నటువంటి ధాన్య కటకంని ఇది బౌద్ధ క్షేత్రం అయితే దీన్ని అమరేశ్వర శివాలయంగా మార్చారు. చేబ్రోలులో ఉన్నటువంటి బౌద్ధ ఆరామాన్ని శివాలయంగా మార్చడం జరిగింది. 639లో క్రీస్తుశకం 639లో మన తూర్పు చాళుక్య రాజ్యానికి హుయాన్ సాంగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక బౌద్ధ క్షేత్రాలు క్షీణదశలో ఉన్నాయని, బౌద్ధ క్షేత్రాలని ఆ కాలంలో వేశ్యాగృహాలుగా ఉపయోగించారని సియుకి అనేటువంటి తన గ్రంథంలో హుయాన్ సాంగ్ చెప్పడం జరిగింది. అలాగే బౌద్ధ మతం క్షీణించడానికి కారణం ఏంటంటే పండితారాధ్యుడు తను శైవ మతాన్ని బాగా ప్రచారం చేశాడు. అలాగే కుమారిల భట్టు పూర్వమీమాంస అనేటువంటి వేదాన్ని ప్రచారం చేయడం వల్ల ఆ కాలంలో బౌద్ధ మతం అనేది క్షీణదశకు వచ్చింది. తర్వాత జైన మతం అనేది రాజుల యొక్క ఆదరణకు నోచుకునింది. ఇది చాలామంది రాణులు జైన మతాన్ని అవలంబించారు, అనేక సేనాధిపతులు జైన మతాన్ని అవలంబించారు. దీని గురించి మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది టాపిక్.